Hello everyone, I'm Divya, your math facilitator. As a part of our Polyset series, today we are going to learn coordinate geometry chapter. Okay, so all the questions discussed in this video are your previous year very important questions. So I want all of you to not to miss any single question. Okay, and here is the first question. అండ్ ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందు పార్ట్స్ చూడని వాళ్ళు ఉంటే ముందు పార్ట్స్ కూడా చూడండి. సో ముందు పార్ట్స్లో డిఫరెంట్ చాప్టర్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఆల్ ద క్వశ్చన్స్ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు క్విక్ రివిజన్ వస్తుంది ఈ సిరీస్ చూస్తే, రైట్? So the very first question, the area of a triangle BOA is what? Here the triangle given is A, ఇది x axis, ఇది y axis, ఇది point B and ఇది point O. Coordinates are 0 0 and A coordinates are 2 0 and B coordinates are 0 3. So you need to find the area of this triangle BOA. Okay, so your options are 1, 2, 3 and 4. So answer ఏంటి? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ BOA ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BOA is nothing but half base into height. ఓకే, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మీరు చూస్తే ఇది 90 degrees కదా, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అని మీకు ఇచ్చారు కాబట్టి ఇది ఎంత 90 degrees. 90 degrees అయినప్పుడు ఇదేమవుతుంది, OA విల్ బి యువర్ బేస్ అండ్ OB విల్ బి యువర్ హైట్. అవునా, OA ఏమవుతుంది, బేస్ అవుతుంది అండ్ OB హైట్ అవుతుంది. ఇప్పుడు O నుంచి Aకి డిస్టెన్స్ ఎంతో చెప్తారా? O నుంచి Aకి ఎక్స్ యాక్సిస్ మీద చూడండి, డిస్టెన్స్ ఎంత, ఎక్స్ కోఆర్డినేట్ ఎంత 2. సో OA, దిస్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 2 units. అండ్ O నుంచి Bకి y కోఆర్డినేట్ ఎంత ఉంది, 3. అంటే ఈ డిస్టెన్స్ ఎంత, 3 units. ఓకే, సో డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు, లేదంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తా అంటే చేయొచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 points. కానీ అదంతా టైం వేస్ట్, ఎందుకంటే 0 0 ఆరిజిన్ అన్నప్పుడు ఇక్కడ మీకు తెలుస్తుంది ఆల్రెడీ 2 A is a point on x axis. అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ Aకి 2 units ఉంది, ఆరిజిన్ నుంచి పాయింట్ Bకి 3 units ఉంది. ఓకే, సో దట్ మీన్స్ మై బేసిస్, ఇప్పుడు ఇది కదా మన ట్రయాంగిల్ OAB. My base is 2 units. Okay, OA 2 units and OB is 3 units, right? So you can substitute them, half into base is 2 units, height is 3 units. 2 and 2 cancel, so your answer is 3. Okay, so C is the correct option. This question is given in TS June 2017. Okay, next question, if A is a point, log A point along the log 8 to the base 2 and log 25 to the base 2. A అనే కోఆర్డినేట్ ఇది, B పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటండి, log 10 to the base 10, log 100 to the base 10. So you need to find the midpoint of AB. Okay, so options ఏంటంటే 2, 2, 2, 2, 3, 2, 1, 2, 4, 4. Okay, so firstly let us simplify these coordinates. So దీన్ని A నేను ఎలా రాయొచ్చు, log 8 ని ఎలా రాసుకోవచ్చు, 2 cube అని రాసుకోవచ్చుగా, 2 cube to the base 2, log 25 ని 5 square అని రాయొచ్చుగా, 5 square to the base 5. ఇది అవునా, ఇక్కడ 5 ఉంది కదా క్వశ్చన్లో, చూడండి క్వశ్చన్లో ఇక్కడ 5 ఉంది, రైట్? సో దిస్ ఇస్ 5 square to the base 5. సో ఇక్కడ 5 వస్తుంది, రైట్? సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు, మనం లాగరిథం ఫార్ములాలో ఏం నేర్చుకున్నాం, ఈ పవర్ ఏదైతే ఉంటుందో అది ముందుకెళ్తుంది కదా. అవునా, యూ హ్యావ్ లెర్న్ దాట్. సో log x power m is equals to m log x కదా. సో log 2 cube అంటే ఏం రాయొచ్చు, దీన్ని 3 log 2 to the base 2 అని రాయొచ్చు. అండ్ log 5 square అంటే 2 log 5 to the base 5 అని రాయొచ్చు. అంటే ఈ 2 square ఇది ముందుకెళ్తుంది అండ్ ఈ క్యూబ్ ముందుకెళ్తుంది, యూజింగ్ దిస్ ఐడెంటిటీ, యూజింగ్ దిస్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్. అండ్ log a to the base a ఎంత, ఇట్ ఇస్ 1 కదా. ఇక్కడ చూడండి, log 2 to the base 2 ఏమవుతుంది, 1 అవుతుంది. సో 3 into 1 3 అవుతుంది. అక్కడ 2 into log 5 to the base 5 is 1, log 5 to the base 5 is 1. సో 2 into 1 is 2. సో a కోఆర్డినేట్ నాకు ఏమొచ్చింది, a is nothing but 3, 2. అలాగే b ని కూడా సింప్లిఫై చేయండి, log 10 to the base 10 is 1 and this is log 100 ని 10 square అని రాయొచ్చు కదా, 10 square to the base 10, or I can write this as 1, ఇది ఏమవుతుంది 2 log 10 to the base 10, or this is nothing but 1, 2. Okay, log 10 to the base 10 is 1. So b is equals to 1, 2.
నా మిడ్ పాయింట్ కావాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా వస్తుంది? మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ నథింగ్ బట్ x1 plus x2 by 2. మిడ్ పాయింట్ ఫార్ములా అంటే x1 plus x2 by 2, y1 plus y2 by 2. అవునా, ఇక్కడ x1 x2 y1 y2 ఏంటి చూడండి, ఇది x1 ఇది y1 ఫస్ట్ కోఆర్డినేట్, ఇది x2 y2. అవునా, సో x1 plus x2 అంటే 3 plus 1 by 2 అండ్ 2 plus 2 by 2 ఎంత వస్తుంది? 4 by 2 అంటే 2, 4 by 2 అంటే 2. So 2, 2 is your answer. So option A is correct, right? And this question is given in AP June 2017. Next question. The nearest point to origin is what? Okay, your options are 2, -3, 5, 0, 0, -5, 1, 3. We need the nearest point to origin. Okay, sir, distance formula. Origin అంటే ఏంటి? 0, 0. So origin నుంచి nearest point ఏమవుతుందంటే shortest distance కదా. Suppose this is origin 0, 0. ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయి? 2, -3 అంటే ఎక్కడ వస్తుంది? చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్ లో అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్, ఫోర్త్. క్లాస్ 9 లో నేర్చుకున్నాం కదా, ఫస్ట్ కోఆర్డినేట్ లో అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి. సెకండ్ లో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. థర్డ్ లో రెండు నెగిటివ్, ఇటు రెండు నెగిటివ్ వాల్యూస్, సో నెగిటివ్ అండ్ నెగిటివ్. ఫోర్త్ లో ఏమొస్తుంది? వై యాక్సిస్ నెగిటివ్, ఎక్స్ యాక్సిస్ మాత్రం ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, సో పాజిటివ్, రైట్? సో ఇప్పుడు 2, -3 అంటే ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్ అంటే ఇక్కడ వస్తుంది 2, -3 ఇక్కడ ఈ కోఆర్డినేట్ లో వస్తుంది పాయింట్. 5, 0 అంటే ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. 0, -5 అంటే వై యాక్సిస్ మీద పాయింట్. 1, 3 1 ఆన్ ఎక్స్ యాక్సిస్, 3 ఆన్ వై యాక్సిస్, సమ్వేర్ హియర్ ఫస్ట్ కోఆర్డినేట్ లో వస్తుంది. మనకి డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఆప్షన్స్ తో చెక్ చేసుకుందాం. ఈజియెస్ట్ మెథడ్ చెప్తున్నా. ఆరిజిన్ కి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 2, -3 కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ x, y డిస్టెన్స్ ఏమొస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ √x² + y². ఆల్రెడీ నేర్చుకున్నాం కదా చాప్టర్ లో, రైట్? సో దిస్ ఇస్ డిస్టెన్స్ ఏమొస్తుంది? √x². ఇక్కడ x అంటే 2, y అంటే -3. సో x² అంటే 4 + y² అంటే 9, -2² is 9. సో √13 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ దాని ఆప్షన్ చూడండి, 0, 0, 5, 0. దీనికి డిస్టెన్స్ ఏమొస్తుంది చూడండి, √5² అంటే 25. సో 5 వస్తుంది డిస్టెన్స్, అవునా? థర్డ్ దానికి ఆప్షన్ చూడండి, థర్డ్ దానికి డిస్టెన్స్ 5 వస్తుంది, రైట్? సో 0, 0 ఆరిజిన్ కి మధ్యలో అండ్ 0, -5 డిస్టెన్స్ √25 వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 5. ఓకే, అండ్ ఫోర్త్ వన్ చూడండి, ఆరిజిన్ కి 1, 3 కి డిస్టెన్స్. సో √1² + 3² అంటే 9. సో √10. ఇది చూడండి, ఇది 5, 5 ఇక్కడ మీకు క్లియర్ ఉంది. √13, √10 ఈ రెండిట్లో ఏది పెద్దది? √9. చూడండి, 5 ఆల్రెడీ పెద్దది 5. ఈ √10 వాల్యూ ఏమొస్తుంది చూడండి, √9 = 3 అంటే √10 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, అవునా? √13 ఇంకొంచెం దీనికన్నా ఇంకొంచెం పెద్ద వాల్యూ వస్తుంది, 3 పాయింట్ సంథింగ్. అదే మళ్ళీ √16 అంటే 4, అవునా? సో √9 కి √16 మధ్యలో ఇదంతా 3 పాయింట్ సమ్ వాల్యూస్, అవునా? √10 కానీ √13 కానీ. సో ఇందులో అన్నిటికన్నా షార్టెస్ట్ ఏంటి? √10 చిన్నది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ దేనికి వస్తుంది? 1, 3కి వస్తుంది. క్లియర్? ఓకే, నియరెస్ట్ పాయింట్ ఆరిజిన్ కావాలి. సో నియరెస్ట్ పాయింట్ ఆరిజిన్ ఏమవుతుంది చూడండి, √13 వచ్చింది ఇక్కడ, అంతేనా? 4 + 9 √13 వచ్చింది అండ్ √10. సో నియరెస్ట్ పాయింట్ √10. నెక్స్ట్ క్వశ్చన్. The point 0, 5 lies on which axis? Okay, both x and y axis. It lies on origin, it lies on y axis, it lies on x axis. ఓకే, ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, 0, 5 అంటే 0 ఆన్ x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 5 యూనిట్స్ అంటే ఇక్కడ వస్తుంది 0, 5 అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంది? y యాక్సిస్ మీద ఉంది. క్లియర్? సో సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా చూడండి నాన్న, 2, -3 అంటే ఇక్కడ అని చెప్పాను, 2, -3 ఇక్కడ పాయింట్, 1, 3 ఇక్కడ పాయింట్, అవునా? అండ్ 5, 0 అంటే x యాక్సిస్ మీద 5 యూనిట్స్, y యాక్సిస్ మీద 0 అంటే ఈ పాయింట్ 5, 0.
అండ్ 0,-5 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 0, వై యాక్సిస్ మీద -5 అంటే ఇక్కడ వై యాక్సిస్ మీద పాయింట్ వస్తుంది 0,-5. క్లియర్. సో ఇందులో మనం ఏం తెలుసుకున్నాం, షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే 1,3 అంటే ఇది చిన్నగా ఉంటుంది. ఓకే, అన్నిటికన్నా షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది ఆరిజిన్ కి, రైట్. ఇది చూడండి, ఇది 5 యూనిట్స్, ఇది 5 యూనిట్స్, ఇది ఎంత వచ్చింది √13 యూనిట్స్. ఈ పాయింట్ కి √13 యూనిట్స్ వచ్చింది. షార్టెస్ట్ ఏమొచ్చింది √10 ఇస్ షార్టెస్ట్, రైట్. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if origin is the centroid of this triangle whose vertices are, vertices ఏమున్నాయి, triangle A 3,2, B -6, y, C 3, -2. ఓకే, ఇవి ట్రయాంగిల్ యొక్క vertices. This is 3,2, this is -6, y, and this is 3, -2. Centroid formula ఏంటి, centroid of any triangle G is equals to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. అవునా, ఇది సెంట్రాయిడ్ ఫార్ములా కదా. అండ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి, 0, 3, 2 అండ్ 6. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్, ఇవి వర్టిసెస్ అంటే ట్రయాంగిల్ వి, ఆ సెంట్రాయిడ్ ఇఫ్ ఆరిజిన్ ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, ఆరిజిన్ సెంట్రాయిడ్ అంటే జీ ఏంటి, సెంట్రాయిడ్ ఏంటి 0,0. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ, సెంట్రాయిడ్ 0,0 ఇస్ ఈక్వల్స్ టు ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3 కదా. సబ్స్టిట్యూట్ చేసి చూడండి, x1 అంటే 3, x2 అంటే 6, సో +6 ప్లస్ x2 అంటే ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ -6 ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ -6 ప్లస్ x3 అంటే 3 డివైడెడ్ బై 3 డైరెక్ట్ గా రాస్తున్నా. y1 అంటే 2 ప్లస్ y2 అంటే y ప్లస్ y3 అంటే ఇక్కడ y3 -2 ఉంది కాబట్టి డైరెక్ట్ -2 రాసేయండి, రైట్. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది ఎంత వస్తుంది అన్న 6, 3 + 3 6 -6 0, 0 divided by 3 is 0, and 2 - 2 cancel అయిపోతుంది, y/3 వస్తుంది. ఓకే, సో యూ గాట్ y/3. y/3 ఎంత వచ్చింది మీకు, y/3 is 0. ఓకే, ఇక్కడ ఇది 0,0. x కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తారు, x కోఆర్డినేట్ 0, 0 ఉంది, y కోఆర్డినేట్ ఈక్వేట్ చేయండి, y కోఆర్డినేట్ లో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ y/3 వచ్చింది. సో ఈక్వేటింగ్ ద y కోఆర్డినేట్స్, y/3 is 0, which implies y equal to ఎంత అవుతుంది, 3 into 0 అంటే 0. సో y వాల్యూ ఎంత వచ్చింది, 0. Clear? So your y has to be 0. Option A is correct. Next question, which of the following cannot be a point on x-axis? Direct question, ఇది కూడా -2, 0, 0, -2, 2, 0, 4, 0. General form, a point on x-axis is of form x, 0. x-axis మీద పాయింట్ ఉంది అంటే ఆ పాయింట్స్ జనరల్ ఫార్మ్ ఏంటి, x, 0 ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ x, 0 ఫార్మాట్ లో ఇది చూడండి, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, రైట్. అండ్ ఈ రెండు కాదు, ఇది 4, 0నా, రైట్. x కోఆర్డినేట్ చూడండి, ఇది ఆప్షన్ బి అయితే కాదు, ఏ పాయింట్ విచ్ ఇస్ నాట్ ఆన్ x యాక్సిస్ అన్నాడు, ఆప్షన్ బి అయితే కాదు, ఎందుకంటే x కోఆర్డినేట్, x యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ x, 0 ఫామ్ లో ఉండాలి. సో ఇది x, 0 ఫామ్ లో ఉంది, ఇది x, 0 ఫామ్ లో ఉంది, ఇది కూడా ఉంది, కానీ ఇది లేదు. ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది, y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, y యాక్సిస్ మీద పాయింట్స్ అన్ని ఏ ఫామ్ లో ఉంటాయి, 0, y అంటే y యాక్సిస్ మీద పాయింట్ కి x కోఆర్డినేట్ 0 ఉంటుంది, y కి వాల్యూ ఉంటుంది. x యాక్సిస్ మీద పాయింట్ కి x కి వాల్యూ ఉంటుంది, y 0 ఉంటుంది. క్లియర్? సో ఇది మాత్రం కాదు. సో దిస్ ఇస్ నాట్ ఏ పాయింట్ ఆన్, కెన్ నాట్ బి ఏ పాయింట్ అన్నారు. సో దిస్ ఇస్ నాట్ ఏ పాయింట్ ఆన్ x యాక్సిస్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. Which of the following is the point of intersection of x axis and the line y equals to x plus 5? ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే 0, 5, 5, 0, 0, -5, -5, 0. ఓకే, నాట్ which cannot be a point on line of intersection on x axis and y equal to x plus 5. y equal to x plus 5 లైన్ మీకు సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ x యాక్సిస్ కి ఈ లైన్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి, x యాక్సిస్ కి లైన్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇదే కదా, రైట్. సో ఈ పాయింట్ ఎక్కడ ఉంది, x యాక్సిస్ మీద ఉందా, ఇందాకే చెప్పాను x యాక్సిస్ మీద పాయింట్ ఏ ఫామ్ లో ఉంటుంది, x, 0 ఫామ్ లో ఉంటుంది. అవునా, ఇక్కడ x, 0 ఫామ్ లో ఉన్న పాయింట్స్ ఏంటి, ఇది లేదు, ఇది ఉంది, ఇది లేదు, ఇది ఉంది. ఈ రెండు పాయింట్స్ x, 0 ఫామ్ లో ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి 5, 0, ఈ పాయింట్ x, 0 ఫామ్ లో ఉంది. కానీ ఈ పాయింట్ ఏదైతే ఉంది ఇది x యాక్సిస్ మీద ఉంది, అలాగే ఈ సేమ్ పాయింట్ y ఈ లైన్ మీద కూడా ఉంది కదా, ఈ లైన్ మీద కూడా ఉంది కదా, ఈ లైన్ మీద ఉంది అంటే ఈ పాయింట్ ఈ లైన్ ని సాటిస్ఫై చేయాలి కదా. సో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, y equal to x plus 5 లో
ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పాయింట్ అంటే x ఈక్వల్ టు 5 కదా, ఇది x, y కదా, ఇది x 5, y 0. సో 0 ఈక్వల్ టు 5 ప్లస్ 5 వస్తుందా? సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. డి ఆప్షన్లో -5, 0 ఉంది. ఈ పాయింట్కి వెళ్ళండి. ఈ పాయింట్ కూడా x యాక్సిస్ మీద పాయింటే కదా, x, 0 ఫామ్లో ఉంది. ఇప్పుడు ఇది లైన్ని సాటిస్ఫై చేస్తుంది చూడండి. ఇది x, ఇది y. ఓకే, y ఈక్వల్ టు x ప్లస్ 5లో x వాల్యూ -5 ప్లస్ 5, y వాల్యూ ఎంత? 0. సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అయింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A, B, C, D. So answers A square, root A and 0. Distance between ఈ 2 points కావాలి మనకి. Distance between any 2 points ఫార్ములా ఏంటి? A మిక్చర్ A cos theta 0, B ఏంటి 0, A sin theta. Distance between any 2 points ఎలా వస్తుంది? AB is equals to root over x2 minus x1. X coordinates difference square plus y coordinates subtract చేసి వీటి స్క్వేర్ చేస్తే మీకు డిఫరెన్స్ వస్తుంది. దాట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఒకసారి, దీన్ని x1 y1 అనుకుందాం, దీన్ని x2 y2 అనుకుందాం. ఓకే, రూట్ ఓవర్ x2 అంటే 0 మైనస్ x1 అంటే a cos theta హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? y2 is a sin theta మైనస్ y1 అంటే 0. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్, ఇది ఎంత వస్తుంది చూడండి, a స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ a స్క్వేర్ sin స్క్వేర్ theta వచ్చింది. ఈ రెండిట్లోంచి ఏ కామన్ తీయొచ్చు చూడండి. ఏ కామన్ తీస్తే ఏమొచ్చింది? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. కానీ మనకి ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1. సో ఇది 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ a స్క్వేర్, స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ ఏమొస్తుంది? A. సో ఆప్షన్ A ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ టు A 3,4 అండ్ y యాక్సిస్ టు B 5,7. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా, ఇది x, y. A 3,4 సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ 3 యూనిట్స్, ఇక్కడ 4 యూనిట్స్. A 3,4 ఇలా ఉంటుంది. నెక్స్ట్ B 5,7. ఓకే, అంటే 5 ఆన్ x యాక్సిస్, 7 ఆన్ y యాక్సిస్ తీసుకుంటే ఇక్కడ B 5,7 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసుకుంటే ఒకసారి చూడండి. ఇది కదా A పాయింట్, ఇది B పాయింట్. ఓకే, రఫ్గా రాసాను. సో ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ కావాలి అంట. యువర్ ఆప్షన్స్ ఆర్ 8, 10, 11 and 9. టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ టు A. x యాక్సిస్ ఇది కదా, x యాక్సిస్ నుంచి A అనే పాయింట్కి టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది చూడండి, ఈ డిస్టెన్స్ ఎంత? 4. అంటే ఈ డిస్టెన్స్ కూడా ఎంత అవుతుంది? 4 యూనిట్స్. ఓకే, సో x యాక్సిస్ నుంచి, ఇది x యాక్సిస్ నుంచి A అనే పాయింట్కి డిస్టెన్స్ ఎంత? 4 వచ్చింది. ప్లస్ టోటల్ డిస్టెన్స్ అడిగారు కాబట్టి యాడ్ చేయాలి. ప్లస్ y యాక్సిస్ టు ఈ పాయింట్, y యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? ఇదే కదా, y యాక్సిస్ నుంచి B అనే పాయింట్కి, అంటే ఈ డిస్టెన్స్ సేమేనా? సో ఇది 5 యూనిట్స్ అయితే ఇది కూడా 5 కదా. సో y యాక్సిస్ నుంచి ఈ పాయింట్ B అనే పాయింట్కి డిస్టెన్స్ ఇస్ 5. సో టోటల్ 9, రైట్? సో దిస్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ A is log 100 to the base 10 and tan 45, and B అనే పాయింట్ ఎలా ఉంది? cosecant 30, log 343 to the base 7. ఈ రెండు పాయింట్స్ కి డిస్టెన్స్ కావాలి అంటే యువర్ ఆప్షన్స్ ఆర్ రూట్ 13 యూనిట్స్, రూట్ 10 యూనిట్స్, రూట్ 34 యూనిట్స్ అండ్ రూట్ 5 యూనిట్స్. ఓకే, డిస్టెన్స్ ఎలా వస్తుందన్న? ఫస్ట్ ఈ పాయింట్స్ ని సింప్లిఫై చేద్దాం. దీన్ని ఎలా అని రాయొచ్చు? A log 110 స్క్వేర్ అని రాయొచ్చుగా, సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లం. tan 45 అంటే 1. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 2 log 10 to the base 10, 1, or it is nothing but 2, 1. log 10 to the base 10 అంటే 1 కదా. ఇది చూడండి, cosecant 30, sin 30 1/2, cosecant అంటే sin కి రెసిప్రోకల్. సో cosecant 30 ఏమవుతుంది? 2 అవుతుంది. sin 30 1/2, cosecant 30 2 అవుతుంది. ఇదేంటి చూడండి, log 344 అంటే 7 క్యూబ్ వస్తుంది. మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ 2, ఇదేమవుతుంది 3 log 7 to the base 7 యూజింగ్ లా ఆఫ్ లాగరిథం. ఈ పవర్ ఇటు వెళ్తుంది. సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు 2, 3. సో A అనే పాయింట్ ఏమొచ్చింది? A ఇస్ నథింగ్ బట్ 2, 1, B ఇస్ నథింగ్ బట్ 2, 3. ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది x1 y1, x2 y2. సో x2 మైనస్ x1 ది హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ది హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఏమొస్తుంది? 0 స్క్వేర్ ప్లస్ 3 minus 1 is 2. So 2 square. So answer is 4. Okay. So answer is root 4, or you can write it as 2. అంతేనా? ఒకసారి మళ్ళీ చెక్ చేయండి.
సో ఇది క్యూబ్ గా 2,3 log 7 to the base 7 is 1, ఇది log 2,1, right? ఓకే, ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. Distance between the points log 100 to the base 10 tan 45, 100 to the base 10 అంటే 2 వస్తుంది, 2,1, ఇది కరెక్ట్. B is cosecant 30, cosecant 30 అంటే 2 కదా అవునా. sin 30 చూడండి, sin 30 is 1/2, cosecant అంటే 2 వస్తుంది. log 343 అంటే 7 క్యూబే, రైట్. సో ఇది 2,3 వస్తుంది. సో దీనికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, A కి B కి డిస్టెన్స్ x2 minus x1, సో 2 minus 2 whole square plus 3 minus 1 whole square, కరెక్టే వస్తుంది. సో ఐదర్ ఇక్కడ క్వశ్చన్ లో వాడు ఎక్కడైనా మైనస్ సైన్ మిస్ చేసి ఉండాలి, లేదా ఆప్షన్స్ రాంగ్ అయి ఉండాలి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్స్ లో రూట్ 5 ఆన్సర్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ మనకి రూట్ 4 వస్తుంది. చూడండి, 2 minus 2 whole square, 2 minus 2 whole square and 3 minus 1 whole square, 3 minus 1 అంటే 2 వస్తుంది. సో 2 square 4 వస్తుంది. సో రూట్ 4 is 2. సో ఇది ఒకసారి మీరు ఆన్సర్ మీరు కూడా చెక్ చేసుకోండి, ఇది మళ్ళీ మీరు కూడా ట్రై చేసి చూడండి, రైట్. సో 2 యూనిట్స్ అయితే నాకు వచ్చిన ఆన్సర్, బట్ ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అండ్ సమ్ టైమ్స్ అట్లా అవుతుంది. అండ్ క్వశ్చన్లో ఎక్కడైనా మైనస్ సైన్ చేంజ్ చేస్తే మీకు అది వస్తుంది కావచ్చు, రైట్. సో ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేయండి. అండ్ ఇదే కాకుండా డిఐవై క్వశ్చన్ కూడా మీరు చేయండి. ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్. ఆల్రెడీ ఈ క్వాడ్రంట్స్ గురించి ఇవాళ సెషన్ లోనే డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్ లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో ఈ క్వశ్చన్ మీరు చేయండి, అండ్ నాకు ఈ ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఆన్సర్ 10th క్వశ్చన్ ఆన్సర్ మీకు కూడా రూట్ 2 వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ మీకు తీసుకొస్తాను. బట్ డూ లైక్ ద సెషన్, షేర్ ద సెషన్ with all your friends, and don't forget to subscribe to the channel. I'll see you all tomorrow with a new concept. Thank you so much for watching.